ఓం గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతమండి. ఈరోజు కర్కాటక రాశి వారి గుణగణాలు, వారి యొక్క పూర్తి జీవితము, వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వము వంటి విషయాలు మీకు పూర్తిగా తెలియజేస్తానండి. రాసుల వరుసలో కర్కాటక రాశి 4వదండి. ఈ రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి యొక్క నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములుగా ఉన్నాయండి. ఈ రాశి యొక్క గుర్తు పీతండి. సూర్యగ్రహ సంచారం ఈ రాశిలో జూన్ 21 నుంచి జూలై 22 మధ్య సంచరిస్తుంది. ఈ రాశి యొక్క తత్వము అంటే ఎలిమెంటు జలమండి. రసతత్వము కలిగినటువంటి బత్తాయి, నిమ్మ, నారింజ, కమల, చెరుకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది. అదేవిధంగా బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రములు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది. ఈ రాశి యొక్క పురుషార్థం మోక్షము, శరీర భాగము ఛాతి. స్వభావాలలో చరస్వభావం కలిగినటువంటి రాశి. రాశి యొక్క లింగము స్త్రీలింగము. ఆయుర్వేద గుణాలలో కఫగుణం ఎక్కువగా ఉంటుందండి ఈ రాశికి. సత్వదిశ ఉత్తర దిశ. రంగు లేత ఎరుపు రంగు లేదా గులాబీ రంగుగా కూడా చెప్పుకోవచ్చు. వర్ణం బ్రాహ్మణ వర్ణం అండి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క స్వభావము చాలా శ్రద్ధ గలవారు మరియు మాతృత్వం కలిగినటువంటి వారు, సున్నితత్వంగా సూచిస్తుందండి ఈ కర్కాటక రాశి. ఇతరులపై తక్కువగా ఆధారపడేటువంటి వారు, విధేయత మరియు ప్రేమ కలిగినటువంటి వారిగా కూడా చెప్పుకోవచ్చు. వీరు బయట నుంచి గట్టిగా ఉన్నట్టు కనిపించినా కానీ లోపల చాలా సున్నితత్వంగా ఉంటారండి. ఇతరుల బాధను చూసి వీరు చాలా వరకు బాధపడగలుగుతారు. వారికి సానుభూతిని కూడా అందిస్తారు. సాధారణంగా వీరిలో కొంతమంది పని ప్రారంభంలో ఒక అడుగు ముందుకు, 2వ అడుగు వెనక్కి వేస్తూ ఉంటారండి. వీరు గతంలో తమ జ్ఞాపకాలలో మరియు భవిష్యత్తులో వారి ఊహలలో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమకు చెందినటువంటి ప్రియమైన వారిపై అతి ప్రేమ చూపిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశి వారు చంద్రుని యొక్క లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ చంద్రుని క్షీణత మరియు వృద్ధి చెందుతున్నటువంటి విధంగా వీరు కూడా మానసిక స్థితిని కలిగి ఉంటారండి. అదేవిధంగా ఈ రాశిలోని వారు రహస్య భావాన్ని కలిగి భావోద్వేగాలను దాచుకుంటూ ఉంటారు. కానీ హెచ్చుతగ్గులు మారుతూనే ఉంటాయండి. ఈ రాశి వారికి అదొక వీక్నెస్గా కూడా చెప్పుకోవచ్చు. తమాషా మరియు హాస్య చతురతను కర్కాటక రాశి వారు బాగా ఇష్టపడతారండి. చాలా బిగ్గరగా ముసిముసి నవ్వులు నవ్వుతారు మరియు 1 నిమిషం పాటు నిరంతరం నవ్వగలిగినటువంటి వారండి. మంచి జోక్లతో, సంభాషణలతో ముందుకు వస్తారు. వీరి నిశ్శబ్దత మరియు సున్నితమైన వ్యక్తిత్వం అసంగతంగా కూడా కనిపిస్తుందండి. పబ్లిసిటీ చాలా వరకు ఇష్టపడతారు కానీ రహస్యంగా ఆస్వాదిస్తారండి. ఇంకొకరికి తెలియనివ్వరు వీరు. వీరు సంతోషించినప్పుడే అది గమనించబడుతుందండి. వీరు అభిరుచితో కీర్తిని వెంబడించరు కానీ ఖచ్చితంగా దాని నుండి కుచించుకుపోతారండి. కొన్నిసార్లు భావోద్వేగం ఎక్కువై కఠినంగా సమాధానం ఇస్తారు. నిరాశ కలిగినప్పుడు ఓదార్పును కోరుకుంటారండి వీరు. వీరి యొక్క గుణగణాలు తీసుకుంటే కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కూడా ఇస్తాయండి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 మార్లు కష్టపడవలసి వస్తుందండి. సన్నిహిత వర్గములలో
నిజాయితీ పరులు ఉన్నంత వరకు వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారండి. గౌరీ దుర్గామాతల యొక్క పూజ వలన చాలా వరకు ఆటంకాలను అధిగమించగలుగుతారు. లలిత కళలలో ప్రవేశం ఉంటుందండి వీరికి. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలుగుతారు. సంతానము పురోగతి సాధిస్తుందండి. ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదానముగా వాటిని అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాలలో కూడా రాణిస్తారండి. హాస్యము పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది వీరికి. కార్యనిర్వహణకు చక్కగా పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. నిష్కారణ శత్రుత్వ వర్గము ఎప్పుడు పొంచి ఉంటుందండి. ఆ విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం వీరికి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో చాలా వరకు ద్రోహం ఎదురవుతుందండి. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చాలా వరకు లాభిస్తాయి వీరికి. ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను రక్షించుకోవడానికి అధికంగా శ్రమపడవలసి వస్తుందండి వీరు. నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా ప్రజాకర్షణ బాగానే ఉంటుంది వీరికి. పంతాలు పట్టింపులు దీర్ఘకాలం లాభించదండి వీరికి. కాబట్టి ఆ పంతాల పట్టింపుల విషయంలో చూసి చూడనట్లుగా వీరు మెలగాలి. పట్టు విడుపుల యొక్క లౌక్యం ప్రదర్శించుట వలన ప్రయోజనం ఉంటుందండి వీరికి. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరమైనదిగా చెప్తున్నాను వీరికి. ఏ వివాదంలో కూడా పూర్తిగా తెగే వరకు లాగకూడదండి వీరు. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన వారి వలన పోటీ ఏర్పడుతుందండి వీరికి జీవితంలో. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటుంది. అనుకున్న వివాహం ఒకటి, చేసుకున్నది మరొకటి అవుతుందండి. శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయండి వీరికి. సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సాహం ఇచ్చి గైడెన్స్ ఇవ్వడము జీవితంలో ఒక మలుపుకు దారితీస్తుందండి వీరికి. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము చాలా వరకు వీరికి కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీసేటువంటి అవకాశం ఉంటుందండి. అనువంశికంగా వచ్చినటువంటి ఆస్తి అంటే మీ పిత్రార్జితము, తాత ముత్తాతల యొక్క ఆస్తి చాలా వరకు నిలవడము ఈ రాశి వారికి కష్టదాయకం అండి. స్వార్జితంగా చేసినటువంటి ఆస్తులు, సంపాదించినటువంటి సంపాదన మాత్రమే నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రం సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయండి. దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడగలుగుతుందండి. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి చాలా వరకు కష్టపడవలసి ఉంటుందండి వీరు. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని మర్చిపోకూడదండి వీరు ఎప్పుడు. రవి చంద్ర గ్రహణాల యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి బలము నిజాయితీ, రక్షణ ధోరణి, అంటే ప్రొటెక్టివ్ అండ్ కేరింగ్ అండి వీరికి. శ్రద్ధ, వీటిలో మంచి బలం ఉంటుందండి వీరికి. అదేవిధంగా బలహీనతలు తీసుకుంటే సున్నితత్వము, భావోద్వేగము, చంచలమైన మనస్తత్వం వీరికి బలహీనంగా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారి అదృష్టము మరియు అనుకూల అంశాలు తీసుకుంటే అదృష్టకరమైనటువంటి రంగు లేత గులాబీ రంగు లేదా ఎరుపు తెలుపు రంగు అండి. అదృష్ట రత్నము ముత్యం అండి. ఈ ముత్య ధారణ వల్ల వీరు ఆరోగ్యాన్ని సదా రక్షించుకోగలుగుతారండి. అదేవిధంగా మానసికంగా కాస్త సమతుల్యత ఉంటుంది వీరికి. అదృష్టవారం సోమవారం అండి. అదృష్ట సంఖ్య 2 అండి వీరికి. అనుకూల రాశి వృశ్చిక రాశి మరియు మకర రాశిగా చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి విద్యలో తీసుకుంటే ఎంబీఏ, బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, బయాలజీ, నర్స్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్,
కెమిస్ట్రీ వీటిల్లో చాలా వరకు ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఉంటుందండి. అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు తీసుకుంటే హోటల్, టూరిజం, మానవ వనరులు, హెచ్ఆర్గా లేదా ట్రావెలింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, సముద్ర సంబంధిత వస్తువులు, నీరు, ఆహారము, పాలు వ్యాపారము వంటి వాటిల్లో చాలా వరకు రాణింపు ఉంటుంది. వీరి ఆరోగ్యం విషయంలో తీసుకుంటే ఛాతీ, ఊపిరితిత్తులు, ఎమోషన్స్ అండ్ యాంగ్జైటీ, మానసిక పరమైనటువంటి వ్యాధులు, కఫ సంబంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు ఈ రాశి కారకత్వం వహిస్తుందండి. ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు, ఈ రాశి వారికి అదృష్టపరంగా ఎదగడానికి, చాలా ఆటంకాల నుంచి బయటపడడానికి, ఇంకా మనోవాంఛలు తీరడానికి చాలా వరకు వీరికి సూర్య ఆరాధన, శివారాధన చాలా మేలు చేస్తుందండి. ధన సమస్యలు తొలగడానికి ప్రవహించే నదిలో రాగి నాణెము వేయవలనండి. వీరు వెండి వస్తువులు, తెల్లని రంగు కలిగినటువంటి వస్తువులు దగ్గర ఉంచుకోవాలను. దానివల్ల వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తెల్లని వస్తువులు, ఆహార పదార్థములు దానముగా ఇచ్చినా కూడా మంచి ప్రోత్సాహం ఉంటుందండి జీవితం పైన వీరికి. ప్రతి సోమవారము శివునికి ఆరాధన మరియు ప్రతి శుక్రవారము దుర్గామాతకు కానీ గౌరీమాతకు కానీ ఆరాధన చేయటం వల్ల వీరికి జీవితంలో చాలా వరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కర్కాటక రాశి వారు వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉంటే చాలా వరకు జీవితము హాయిగా సాగుతుందండి. వీరికి ఏ విషయంలో కూడా కానీ బంధువులు కావచ్చు, స్నేహవర్గంలో కావచ్చు, మొండి పట్టుదల వీరికి అంత మంచిది కాదండి. ఏ విషయాన్ని తెగే వరకు లాగకుండా చూసి చూడనట్టుగా పోతూ ఉంటే వీరి జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంటుందండి. అందరికీ ఆ శివుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానని. నమస్కారం.